నెల్లూరు జిల్లా గూడూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పోలీసులపై ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఫైర్ అయ్యారు. గంజాయి రౌడీజం అరికట్టడంలో విఫలమయ్యారని సునీల్ మండిపడ్డారు. డీఎస్పీ సీఐ తీరుపై డీఐజీకి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు. రైడ్ చేసిన తర్వాత విచారించిన తర్వాత అక్కడ వాస్తవాలు పోలీసు వారు చెప్తున్నాను. నేను అధికార పార్టీ ఉన్న వాస్తవం చెప్తున్నా. పోలీసు వారు ప్రెస్కి చెప్పాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ పైన ఉంది. ఏ ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకుండా తప్పుదోవ పట్టించారు. ఎందువల్ల పట్టించారు అర్థం కాని పరిస్థితి. ఎందువల్ల చేస్తాను మీరు పనులు మీరు? ఎందుకంటే మీరు చేసే పనుల వల్ల గవర్నమెంట్ చెరపారు. డిఎస్పీ స్థాయి నుండి అడుగుతున్నా, డిఎస్పీ గారిని అడుగుతున్నా, ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి అసలు జరిగిన వాస్తవం అసలు ఏం జరిగింది, ఆ మెడికల్ షాప్ అతనికి పట్టించిన అతనికి ఏం తగు ఉంది, ఏముందని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది చేయకుండా మీరు ఒక 2 రోజులు నాంచి దాన్ని పెద్ద చేసి ఈరోజు ఏదో విధంగా రకరకాల వాళ్ళు మాట్లాడేదానికి ఆస్కారం ఇచ్చారంటే నిజంగా చాలా దారుణంగా ఉంది, అన్యాయంగా ఉంది. పోలీసు వారికి నేను తెలియజేస్తున్నా, మా డిఎస్పీ గారికి, సీఏలకి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గూడూరులో దొంగతనాలు విపరీతంగా ఎక్కువైపోయినాయి. మీలో స్పందన లేదు. తాగేసి రౌడీ షీటర్స్ ఎక్కడైనా కూడుకొని వస్తున్నారు. మీలో చలనం లేదు. ఈరోజు గంజాయి ఖచ్చితంగా కొన్ని సెంటర్స్ మీకు తెలుసు, వాటిపై రైడ్ చేసి వాళ్ళని పట్టుకునే పరిస్థితి మీకు లేదు. ఎందువల్ల చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇది మంచి పద్ధతి కాదు. ఇట్లా కానీ చేస్తే ఖచ్చితంగా మీ